ఒక యాక్సిడెంట్ అయింది ఆర్ ఎనీ ఇంజరీ అయింది ఇండస్ట్రియల్లో, ఒక చెయ్యి కానీ ఫింగర్ కానీ ఏమైనా కట్ అయిపోయి ఊడిపోయింది, కంప్లీట్లీ ఆంపిటేట్ అయిపోయింది ట్రామాటిక్గా, అంటే యాక్సిడెంట్లో కానీ ఆ చెయ్యిని కానీ వేల్ని కానీ దీన్నైనా వాపస్ రీఅటాచ్ చేయడానికి వస్తుంది ఆ బాడీకి. ఒకటి. సెకండ్ థింగ్, ఎటువంటి సర్కమ్స్టెన్స్లో చేయడానికి వస్తుంది అంటే చెయ్యి కట్ అయ్యింది మీకు 2 days అవుతుంది తీసుకుపోయి వాపస్ పెట్టమంటే వస్తుందా లేదా. దోస్ థింగ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ విల్ క్లియర్ అబౌట్ దట్. సో మనకి కంప్లీట్ కట్ అయ్యి ఊడిపోయే ఇంజురీని ఆంపిటేషన్ అంటాం మనం. సో ఎన్నోసార్లు డాక్టర్సే ఆంపిటేట్ చేస్తారు. సపోజ్ కాలు చెయ్యి కూలిపోయింది అనుకోండి, మన గ్యాంగ్రీన్ వస్తుంది, దట్స్ కాల్డ్ సర్జికల్ ఆంపిటేషన్. మనకి ఇప్పుడు అటువంటి దాని గురించి కాదు, మనకి ట్రామాటిక్ ఆంపిటేషన్ అంటే బయట ఏమైనా ఇంజురీతోనే కట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా నైఫ్తో కానీ దేనితో కానీ వేలు కట్ అయిపోయింది, దాన్ని వాపస్ పెట్టే ప్రొసీజర్ని రీఇంప్లాంటేషన్ అంటాం ఆర్ రీప్లాంటేషన్ అంటాం దాన్ని. ఆ ప్రొసీజర్స్ పాసిబులా అంటే ఎస్, 100% దే ఆర్ పాసిబుల్ అండి. మనకి రీఅటాచ్ చేసే సర్జరీస్ ఆర్ వెరీ వెల్ డిఫైన్డ్. కానీ కొన్ని సర్కమ్స్టెన్సెస్లోనే చేయగలుగుతాం అది. సో ఎటువంటి సర్కమ్స్టెన్స్లో చేయగలుగుతాము అనేది విల్ డిసైడ్ వన్స్. సో ఒకసారి యాంపిటేషన్ అయింది అనుకోండి, యాంపిటేషన్ అయితే ఏమైందంటే మొత్తం కట్ అయితే దాంట్లో ఎన్నో యూనిట్స్ ఉంటాయి. సపోజ్ ఒక ఫోర్ ఆర్మ్ దగ్గర కానీ ఫింగర్ దగ్గర కానీ కట్ అయింది, ఒకటి డిటాచ్ అయ్యే పార్ట్ బోన్ ఒకటి, సో బోన్ డిటాచ్ అయిపోయింది కంప్లీట్లీ. సెకండ్ థింగ్ మస్కులర్ అండ్ టెండినస్ యూనిట్స్ అంటారు, అంటే మజిల్స్ అన్ని కట్ అయిపోయి ఊడిపోయినాయి. నెక్స్ట్ మనకి వాస్కులర్ యూనిట్స్ అంటే ఆర్టరీస్, వెయిన్స్, మన రక్తనాళాలు అవి కట్ అయిపోయినాయి. అండ్ నర్వ్స్ కట్ అయిపోయినాయి. అంటే నర్వ్స్ ఏం చేస్తే మనకి స్పర్శ మూమెంట్, ఈ రెండింటికి మనకి సెన్సేషన్స్ అండ్ మోటార్ పవర్ ఫంక్షన్, సో ఇవన్నీ డిస్రప్ట్ అయిపోయినాయి. అండ్ స్కిన్ డిస్రప్ట్ అయిపోయింది, చర్మం ఊడిపోయింది కంప్లీట్లీ. సో ఇవన్నీ దీస్ ఆర్ కాంపోనెంట్స్ విచ్ హావ్ డిటాచ్డ్.